మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాకి ఎప్పుడు కూడా ఎవ్వరికీ ఏ హాని చేయదు, కానీ అదంటే ఎవ్వరికీ నచ్చదు. కోకిల ఎవరికి ఏ మేలు చేసి పెట్టదు, కానీ అదంటే అందరికీ ఇష్టమే. మనం మాట్లాడే విధానం బట్టే మన యొక్క స్థాయి అనేది ఆధారపడి ఉంటుంది. సేమ్ అలాగే మనుషులకు కూడా. మనం మృదువుగా ప్రేమగా మాట్లాడితే అందరూ మనకి బంధువులే. మనం కఠినంగా కర్కశుల్లా మాట్లాడితే అందరూ మనకి శత్రువుల్లాగే మారిపోతారు. మరి మనం యొక్క మాట తీరు ఎలా ఉండాలి అనే దానికోసం మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. భగవద్గీత 17వ అధ్యాయము 15వ శ్లోకాన్ని మనం పరిశీలించినప్పుడు, అశాంతిని కలిగించని సత్యమైన, ప్రియమైన, హితకరమైన మాటలతో పాటు స్వాధ్యాయ అభ్యాసము, ఇవన్నీ వాక్ పరిశుద్ధతకు సంబంధించిన తపస్సే. అలాగే బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో ఇలా చెప్పడం జరిగింది. ఏమని అనంటే, మీ నోరులలో నుండి చెడు మాటలు రాకూడదు, కానీ వినేవారికి దయ కలిగించే మేలైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అలాగే చిట్ట చివరి గ్రంథమైన ఖురాన్ 17వ అధ్యాయము 53వ వాక్యంలో, వారు తమ నోట అత్యుత్తమమైన మాటనే మాట్లాడాలని చెప్పు. సో కాబట్టి మనమందరం కూడా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడదాం. మన ధర్మశాస్త్రాల ప్రకారం జీవితాన్ని గడుపుతాం. థ్యాంక్ యూ.